హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సింపుల్ కర్రీస్. నేను మీ రేఖ. సింపుల్ కర్రీస్ ఛానల్లో వెజ్ దమ్ బిర్యానీని ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మన ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు కానీ, ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారని తెలిసినప్పుడు కానీ ఈ వెజ్ బిర్యానీని ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. ఇక లేట్ చేయకుండా గుమగుమలాడే వెజ్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి 1 కప్పు వరకు పెరుగు వేసుకోండి. అలాగే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టీ స్పూన్ ఉప్పు, ఇవన్నీ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా స్మూత్ పేస్ట్లా అయ్యే వరకు కలుపుకోవాలి. అలాగే దీంట్లోకి ఉల్లిపాయలను వేయించుకున్న ఆయిల్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరను కూడా వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు వరకు ఫ్రోజన్ బఠానీలను వేసుకోండి. 2 పచ్చిమిర్చీలు, 1 కప్పు వరకు బంగాళదుంప, 2 క్యారెట్ ముక్కలు, 1 కప్పు వరకు క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మసాలా పేస్ట్ అంతా ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోండి. అలాగే 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్ని కూడా నానబెట్టుకోండి. 20 నిమిషాల తర్వాత మనం ఇప్పుడు రైస్ని కుక్ చేసుకుందాం. అందుకు గాను స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని ఈ గిన్నెలో 2 లీటర్స్ వరకు వాటర్ వేసుకోండి. ఈ వాటర్లోకి 1 టీ స్పూన్ ఆయిల్, 2 బగారా లీఫ్లు, 1 బగారా పువ్వు, 3 యాలకులు, 3 లవంగాలు, 4 మిరియాలు, కొంచెం సాజీరా, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అలాగే 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలుపుకోండి. ఈ వాటర్ని ఇప్పుడు ఒక 10 నిమిషాలు బాయిల్ చేసుకుందాం. ఈలోపు మనం వెజ్ బిర్యానీకి కావలసిన గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాం. తర్వాత మనము బిర్యానీని ఏ గిన్నెలో ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెను స్టవ్ పై పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. ఇక్కడ చూడండి, ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగాయి. ఇలా వేపుకున్న ఉల్లిపాయ ముక్కల్ని సగం వరకు పక్కకు తీసి పెట్టండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న వెజ్జీస్ అన్నింటినీ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 నిమిషాల వరకు కుక్ చేయండి. తర్వాత మనం ముందుగా స్టవ్ పై పెట్టుకున్న వాటర్ కూడా చక్కగా బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. 5 నిమిషాల తర్వాత ఈ వెజ్జీస్లో నుంచి వాటర్ మొత్తం బయటకు వస్తుంది. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు మనము కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి, అడుగు మాడిపోతుంది. అలాగే దీంట్లోకి 3 జీడిపప్పులను కూడా వేసుకోండి. 10 నుంచి 15 నిమిషాల తర్వాత వెజ్జీస్ అన్నీ ఈ విధంగా కుక్ అయి ఉంటాయి. పూర్తిగా కుక్ అవనవసరం లేదు, 90% కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిపై మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీరను, కొంచెం పుదీనాను కూడా వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకొని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ రైస్ కూడా 90% కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు దీనిపై పల్చని లేయర్లా వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీనిపై కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరను వేసుకోండి. అలాగే దీనిపై కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని వేసుకోండి. మీకు ఇంకా ఈ బిర్యానీ టేస్టీగా రావాలంటే 1 టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోండి. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత 2 టిష్యూ పేపర్లను ఈ రైస్పై పరుచుకోండి. ఇలా పరిచిన తర్వాత మూత పెట్టి సిమ్లో 10 నుంచి 15 నిమిషాలు ఉంచండి. 15 నిమిషాల తర్వాత స్టీమ్ ఈ విధంగా బయటకు వస్తుంది. ఇప్పుడు మూత తీసి ఈ పేపర్స్ని రిమూవ్ చేయండి. వావ్, చూసారా బిర్యానీ ఎంత చక్కగా వచ్చిందో. రైస్ కూడా ఎంత చక్కగా విడివిడిగా వస్తుందో చూడండి.
వెజిటేబుల్స్ కూడా చక్కగా కుక్ అయ్యాయి. గుమగుమలాడే వెజ్ దమ్ బిర్యానీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా సింపుల్గా ఈ వెజ్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న వెజ్ దమ్ బిర్యానీలోకి రైతా వేసుకొని తిన్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా మా ఛానల్లో బిర్యానీ లవర్స్ కోసం ప్రాన్స్ బిర్యానీ మరియు చికెన్ బిర్యానీ రెసిపీస్ కూడా ఉన్నాయి. ఆ వీడియో లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ వాచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియోలు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.